కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఏలూరు నగరంలో తంగెళ్లమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండా చేపట్టి నిరసన చేపట్టారు. ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుండి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండి ఇస్మాయిల్ షరీఫ్ ఇలియాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందని అన్నారు. ముస్లింలు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి బోర్డుల్లో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారా అని నిలదీశారు. ఈ బిల్లుకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపాలన్నారు. కూటమి ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమిలో ఉన్న పార్టీలు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని భావించి భవిష్యత్తులో తగిన బుద్ధి కలిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. దాని ప్రకారంగా మా హక్కుల ప్రకారంగా ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో ఆ బిల్లుని యథాస్థితంగా ఉంచాలి. దాంట్లో ఎటువంటి మార్పు చేయడానికి ప్రభుత్వానికి కానీ భారతదేశ పార్లమెంటుకు కూడా హక్కు లేదు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఈ రాజ్యాంగంపై దాడి ఈ రకంగా దాడి చేసుకుంటా వచ్చి ఈ బీసీల యొక్క రిజర్వేషన్లు, దళితుల యొక్క రిజర్వేషన్లు ఎన్ని తొలగించాలని చెప్పి నిర్ణయాలన్నమాట. ఏదో ఒక దానిని ముందు చేస్తే దాంట్లో మేము సభప్రభుత్వం అయితే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో కూడా మీరు చూశారు, ఎన్ఆర్సీలో ఎలాగైతే ఉద్యమాలు చేపట్టామో, ఎన్ఆర్సీలో ఎలాగైతే ప్రభుత్వాన్ని మెడని వంచామో, ఎలాగైతే బిల్లు పార్లమెంట్లో రాకుండా అడ్డుకున్నామో అలాగే ఈ బిల్లును కూడా అడ్డుకుంటాము. ఈ సభాముఖంగా కోరుకునేది ఒకటే, మేము మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారో అలాగే బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి గారు, వీరిద్దరి బలంతోనే పార్లమెంటు సభలు సాగుతున్నాయి. వీరు బలం లేకపోతే బీజేపీ గవర్నమెంట్ పడిపోద్ది. మేము ఈ ప్రభుత్వానికి, నితీష్ కుమార్ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాము, ఒక రకంగా హెచ్చరిక కూడా చేస్తున్నాము. మీరు కనుక ఈ బిల్లుకి సహకరిస్తే మొత్తం భారతదేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింల యొక్క మనోభావాలని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళు మనసుల్లో ఉండిపోతారు, నాటుకుపోతారు. మీరు కనుక ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తా కనుక మీరు పార్లమెంట్లో రేపు ఓటేస్తే ఈ భారతదేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింల మనోభావాలని మీరు కించపరిచినట్టుగా ఉంటుంది.